ప్రధాన మంత్రులో అధ్యక్షులు ఒక దేశంకెళ్ళి ఇంకో దేశానికి పర్యటనకు పోతుంటారు కదా. గదే పెట్టుబడుల కోసమో వాళ్ళెట్లా అభివృద్ధి చేసిండ్రన్నది చూద్దామనో. మరట్లా పోయినోళ్ళు ఏం చేస్తుంటారు? పోయినమా చూసినమా మాట్లాడినమా అన్నట్టు చేసి వస్తుంటారు. కానీ మన మోడీ సార్ ఏం చేసిండో ఎరికేనా? ఒబామా సార్ను ఏడిపించొస్తున్నాడట. అంటే గిచ్చిండా కొట్టిండా అనుకుంటుర్రా? కాదు, ఇంకేదో వేసిండట. అదేందో చూద్దాం నడురి. మన తాన కొత్తగా పెండ్లైన వాళ్ళకు కొంగు ముడేస్తుంటారు, ఎరికే కదా. అంటే పిల్లగాడిద్దరు ఏడికి పోయినా కలిసే ఉండాలని అట్లా చేస్తుంటారు. వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా అర్జెంటుగా ఏడికన్నా పోవాలంటే చెప్పే పోవాల్సి ఉంటుంది. అగో సేమ్ అట్లనే నడిచింది మన ప్రధానమంత్రి మోడీ సారు అమెరికా అధ్యక్షుడు ఒబామాల నడుమ సోపతి కూడా. ఎక్కడిది నిమిషాలు కూడా పట్టలేదు అనుకోరాదుండ్రి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టు ఒకళ్ళు ఇడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోయినరట. ఇంతకీలా సోపతి ఎట్లా శురువు అయిందంటే అమెరికా దేశంలో మన మోడీ సార్ని కలిసి చెయ్యి ఊపంగానే కేమ్ చో అన్నాడట ఒబామా సారు. కేమ్ చో అంటే ఏందో అనుకునేరు. అట్లా అంటే గుజరాత్ భాషలో ఎట్లున్నావు నువ్వు అని అడిగినట్టు. మరి ఒబామా సారే అట్లానే వరకల్లా ఓర్ని కదకిన వాడెత్తు. ఎక్కడి అమెరికా దేశం ఎక్కడి గుజరాత్, నా భాష నా కోసం నేర్చుకున్నాడంటే ఈయనతో సోపతి కట్టవలసిందే అనుకున్నాడట. ఇక మరి ఒబామా సార్ ఎట్లా అంత జిగిరి అయిందో తెలుసా? మన మోడీ సారు అమెరికా ప్రెసిడెంట్ నోరెళ్ళబెట్టేటట్టు గిఫ్టులు ఇచ్చిండట. గాంధీజీ రాసిన భగవద్గీత బుక్కు, లూథర్ కింగ్ మన దేశానికి వచ్చినప్పుడు దిగిన ఫోటోలు, ఇట్లా ఇంకా మంచి మంచి గిఫ్ట్లు అన్ని చేతిలో పెట్టిండట. అదొక్కటే కాదు, మన రెండు దేశాల ఉపగ్రహాలు అంగారక్కుని మీద సోపతి కట్టినట్టే మనం కూడా దోస్తాన్ చేయాలి అన్నాడట మోడీ సారు. కథం ఇక ఆడికెళ్ళి నడిచింది ముచ్చట. ఆఖరికి ఇద్దరు ఇట్ల వలన బాత్రూమ్ వచ్చినా కానీ చెప్పే పోయే కాడికి వచ్చిందట. మంగళవారం కలిసిన కాడికెళ్ళి ఇదే వరుసనట. మోడీ సార్ చేతిని పట్టుకొని ఇడిచిపోలేదట ఒబామా సారు. ఇద్దరు కలిసే వైట్ హౌస్ అంతా కలే తిరిగిండ్రట. ఆడికెళ్ళి మార్టిన్ లూథర్ కింగ్ విగ్రహాన్ని చూస్తేందుకు పోయిండ్రట. లెక్కకైతే ఆడికి మన మోడీ సార్ ఒక్కడే పోవాల్సి ఉండేనట. గాని ఒబామా సార్ కు మోడీ సార్ని ఇడిచిపెట్టి పోవుది గాక ఇద్దరం కలిసే పోదామని ఎంటొచ్చిందట. ఇక మోడీ సారు అమ్మవారికి ఉపవాసం ఉన్నాడని ఎరికైన కాడికెళ్ళి మస్తు ఫికర్ పెట్టుకున్నాడట ఒబామా సారు. బువ్వ తినకపోతే ఒక ఐస్ క్రీమ్ అన్న తినమన్నా తినలేదట. నేను ఉపవాసం ఉన్నా మీరంతా కానివ్వండి నిమ్మరసం దాక్కుంటా గంటన్నర సేపు ఉట్టిగా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాడట. ఇక ఇదివరసంది మనం ఎట్లయితే సోపతి కట్టినామో అట్లనే మన రెండు దేశాల నడుమ సోపతి గట్టిగా కావాలి. మీ భారతదేశం చాలా అభివృద్ధి కావాలి. అందుకే మీ సోపతి చేస్తున్నది మా దేశం అని చెప్పిండట ఒబామా సారు. అందరూ సోపత్తో నాశనం అంటారు కానీ మనం అట్లా కాదని చూపియాలని కూడా అనుకున్నారట. మరి గాలి మోటార్ దిగినాక ఎన్ని దినాల దాకా ఒబామా మత్తుంటుందో మన మోడీ సార్ కన్నా ముచ్చట చూడాలి.